హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను తెలియజేయనిది ఏమనగా, ఇప్పుడు ప్రజెంట్గా ఒక అమ్మాయి రోడ్డు పైన స్కూల్ నుండి వెళ్తుండే ఒక 8 సంవత్సరాల పాప రోడ్డుపై వెళ్తుండగా ఒక కుక్క కరిచింది. నెల రోజులైన తర్వాత కూడా ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా అమ్మ నాన్నలకు దాచిపెట్టింది. అయితే ఆ కుక్క కరిచిన చోట రెబీస్ అనే వ్యాధి, ఎయిడ్స్ రోగంకైనా దారుణమైన వ్యాధి. ఈ రెబీస్ అనే వ్యాధి ఏం చేసిందంటే ఆ అమ్మాయిని లోపల తన శరీరంలో ఉన్న మొత్తం కణాలలో చేరి ఆఖరికి నెల రోజులైన తర్వాత అమ్మాయి ఒక కుక్కలాగా అరుస్తూ చనిపోయిందండి. చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఒక అమ్మాయి ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు పెంచుకునే కుక్కలైనా కావచ్చు, అలాంటి కుక్కలను కూడా దూరం ఉంచి ఒక మంచి స్వభావాన్ని పిల్లలలో నింపాలి. వీటిని ముట్టుకోనియకుండా వెళ్ళాలి. అలా చేయండి. ఒకవేళ వాటి యొక్క పన్ను తగిలినా కానీ, వాటి యొక్క గోర్లు తగిలినా కానీ, రెబీస్ అనే వ్యాధి ఎయిడ్స్ రోగం కైనా దారుణమైనది. శరీరంలో పేలుకుపోయి ఒక కుక్కలాగా మారి అంతలోనే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనీసం గోరుకి ఇచ్చినా కానీ వెంటనే ఇంజెక్షన్స్ ఇవి అవి వేయించే స్వభావం చేయండి. ఆ 8 ఏళ్ల పాప చనిపోయేసరికి వాళ్ళ అమ్మా నాన్న పడే దుఃఖం ఈ ప్రపంచంలో సాటి రాదు. అలాంటి దుఃఖాలను మీరు కూడా చూడకుండా ఉండాలి. కుక్కలకు వాళ్ళకు దూరంగా ఉంచండి. చిన్నపిల్లల్లో మరీ అంత ప్రేరణ కలగడానికి కారణం ఏంటంటే, చిన్నపిల్లలు తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అది చాలా ఎక్కువగా ఇంప్యూరిటీ అవుతుంది శరీరంలోకి. తొందరగా అలా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించి సమాజానికి తెలియజేయనది ఇంతే.